ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా కేంద్రం పాటిస్తోంది. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో భువనగిరి మాజీ ఎంపీ బూర నరసయ్యగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన తన్నీరు ప్రభాకర్ రావు, గాల్ రెడ్డిలను సన్మానించారు. ఈ సందర్భంగా బూర నరసయ్యగౌడ్ మీడియాతో మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం ఇదే రోజున దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని హత్య చేశారన్నారు. ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. ఎమర్జెన్సీ భారత ప్రజలు మరచిపోలేని చీకటి రోజు అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడటం తగదని అన్నారు. సందర్భంగా 25 జూన్ నాడు ఈరోజు గాంధీ చౌక్ వరకు మనం మౌన ప్రదర్శన చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థను కాలరాస్తూ, పార్లమెంటును కాలరాస్తూ, కేవలం ఒక వ్యక్తి, ఒక కుటుంబం అధికారంలో ఉండటానికి ఆ రోజు రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి చీకటి రోజుల్ని గుర్తు చేసే విధంగా ఈరోజు భారతదేశ బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది.